చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. నన్ను ఏం చేస్తావో యమ అని ధైర్యంగా చెప్పింది ఎవరో తెలుసా? అష్ట చిరంజీవుల్లో అయిన మార్కండేయ మహర్షి. జై శ్రీరామ్. ఈ రోజు తెలుగుదనంలోని ఇంట్రెస్టింగ్ టాపిక్ మార్కండేయ మహర్షి తన చిరంజీవిత్వాన్ని ఎలా పొందారో చూద్దాం. పూర్వం ఒకసారి మృకండ మహర్షి ఇంకా మరుద్వతి దంపతులకి పెళ్ళైన ఎంత కాలానికి సంతానం ఉండరు. సంతాన ప్రాప్తికై వాళ్ళు పరమశివుడి కోసం తపస్సు చేస్తారు. పరమశివుడు వరాన్ని కోరుకోమని అడగ్గా వాళ్ళు పుత్ర సంతాన ప్రాప్తికై వరాన్ని కోరుకుంటారు. అప్పుడు ఆ పరమశివుడు అల్పాయుష్కుడైన బుద్ధిమంతుడు కావాలా లేదా దీర్ఘాయుష్మంతుడున్న బుద్ధిహీనుడు కావాలా అని అడుగుతారు. అప్పుడు ఆ పుణ్య దంపతులు అల్పాయుష్కుడైనా సరే బుద్ధిమంతుడే కావాలి ప్రసాదించిన ఆయన అని ఆ పరమేశ్వరుని కోరుతారు. కొంతకాలానికి వాళ్ళకి ఒక సంతానం కలుగుతుంది. ఆయనే మార్కండేయ మహాముని. మృకండ మహర్షి సంతానం కనుక మార్కండేయ మహర్షి అని ఆయనని పిలుస్తారు. మరి ఆయనేమో అల్పాయుష్కుడు కదా, ఎలా అని మృకండ మహర్షి చింతించగా ఒకసారి నారదుల వారు తన యొక్క జన్మదినం జరిపించండి అని చెప్పగా అప్పుడు ఆ మృకండ మహర్షి మార్కండేయుని జన్మదినం కోసం అందరినీ పెద్ద పెద్ద మహామునుల్ని, సప్తర్షుల్ని, ఎంతో మంది ఋషుల్ని పిలుస్తారు, ఆహ్వానిస్తారనమాట. చిన్నప్పటి నుంచి మృకండ మహర్షి మార్కండేయునికి పెద్దలకి నమస్కరించాలి అన్న గౌరవాన్ని ఇంకా ఎన్నో మర్యాదల్ని కూడా నేర్పించారు. ఆ జన్మదిన వేడుకల్లో వాళ్ళు వెళ్ళిపోయే సందర్భంలో ఈ మార్కండేయ మహర్షి సప్తర్షులకి ఇంకా ఎంతో మంది మహర్షులకి నమస్కరించగా వాళ్ళందరూ దీర్ఘాయుష్మాన్ భవ అనేసి ఎంతో కాలం జీవించిన ఆయన అని వరాన్ని ఇచ్చేసి వెళ్తారనమాట. అప్పుడు ఇదంతా చూస్తున్న నారదుల వారు ముసిముసిగా నవ్వుతా ఉంటారనమాట. మరి ఆ సప్తర్షులు ఇంకా మిగిలిన మహర్షులందరూ ఏం నారద అలా నవ్వుతున్నావు అని అడగ్గా ఆ నారద మహర్షి అంటారు, ఓ మహర్షులారా, ఈయనేమో అల్పాయుష్కుడు, శివుని వరం ఇలాగే ఉంది, మరి మీరేమో దీర్ఘాయుషులు అని జీవిస్తున్నారే అని అంటారనమాట. ఇదంతా విన్న సప్తర్షులు ఇంకా అందరూ మార్కండేయుడిని వెంట పెట్టుకొని బ్రహ్మలోకానికి వెళ్తారు. అక్కడ బ్రహ్మని అడుగుతారు, ఓ బ్రహ్మ, ఈయనకేమో శివుని వరము మేమేమో దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాము, మరి ఇప్పుడు ఏ ఒక్కరిది తప్పు కాకూడదు కదా అంటే అటు శివుడు ఇచ్చిన వరం తప్పవకూడదు, అలాగే సప్తర్షులు ఎంతో పవర్ఫుల్ కదా, మరి వాళ్ళు ఇచ్చిన వరం కూడా తప్పవకూడదు, ఇలా ఈ రెండూ జరగాలంటే ఎలాగా అని అడగ్గా బ్రహ్మ దీనికి కేవలం శివుడి మాత్రమే పరిష్కారం అని చెప్పి శివుని యొక్క పంచాక్షరిని మార్కండేయ మహామునికి ఇచ్చి కాశీకి వెళ్ళమని చెప్తారనమాట. ఇలా రోజు మార్కండేయుడు సైకతిలింగాన్ని పూజించి శివ పంచాక్షరిని జపించగా ఆయన సమయం దగ్గర పడగా ఆ యమధర్మరాజు తమ కింకరులని పంపిస్తారనమాట. అప్పుడు మార్కండేయ మహాముని లేదు, నేను శివ పూజలో ఉన్నాను, రాను అని చెప్తారనమాట. మరి అప్పుడు శివ పూజలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. అలా ఇదే వెళ్ళి యమధర్మరాజుకు చెప్పగా యమధర్మరాజే మార్కండేయ మహర్షి దగ్గరికి వస్తారు తన ప్రాణాలని తీసుకెళ్లడానికి. మొదట యమధర్మరాజు కూడా నాయన నీ సమయం అయిపోయింది, నువ్వు తిరిగి వచ్చేయాల్సిన పని ఉంది అని చెప్పగా మార్కండేయ మహాముని లేదు, నేను రాను, నేను నా శివ పూజ చేస్తున్నాను, విడిచి రాను అని పదే పదే చెప్తారు. అప్పుడు యమధర్మరాజు ఆయన కర్తవ్యం అని చేయాలి కదా, అందుకని తన పాశాన్ని విసరగా అప్పుడు ఆ మార్కండేయ మహాముని ఆ సైకతలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని మమ చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః అని చెప్తారు. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను, నన్ను ఏం చేయగలవో యమా అని ఆ సైకతిలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని యమధర్మరాజుతో అంటారనమాట. అప్పుడు ఆ శివలింగాన్ని చీల్చుకొని పరమేశ్వరుడు బయటికి వచ్చి ఆ యమధర్మరాజు గుండెల మీద తంతారనమాట. ఇప్పటి నుంచి నీవు చిరంజీవిగా ఉంటావు అనేసి ఆ పరమేశ్వరుడే వరాన్ని ఇస్తారు. ఇప్పటికీ మనం కాశీకి వెళ్ళిన ఆ మార్కండేయ మహాముని పూజించిన ఆ శివలింగం అలానే ఉంటుందన్నమాట. కాశీకి వెళ్ళినప్పుడు దాన్ని ఒకసారి దర్శించండి.